నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి రంగనాయకమ్మ గారు రచించిన రచయిత్రి ధారావాహికం నుండి 5వ భాగం వినేద్దామండి. మర్నాడు మధ్యాహ్నం ఓ ముసలావిడ ఊడిపడింది చుట్టం చూపుగా. అయ్యో అదేమిటే పెద్దమ్మ, కబురు కాకరకాయ లేకుండా వచ్చావు అంటూ ఆవిడకి ఎదురెళ్ళి చేతి సంచి అందుకుంది నారాయణమ్మ విప్పారణ మొహంతో. ఈ మధ్య సూర్యుడికి కాస్త నలతగా ఉంటే చూడటానికి వచ్చానే అమ్మా. దారిన పోతూ నిన్ను పిల్లల్ని చూసి పోదామని వచ్చా. కాసిని మంచినీళ్ళు ఇయ్యమ్మ, వేధవ బస్సు కూర్చునేందుకే ఖాళీ లేదు అంటూ వంటింటి గడపలో కూలబడింది ఆవిడ. రుక్మిణి గబగబా గ్లాసుతో నీళ్లు ముంచిచ్చింది. మీరు మోహన్ పెళ్ళికి రానేలేదుగా మామగారు అంది. అవునే అమ్మాయి, అప్పుడు నాకు చచ్చే జబ్బు చేసింది. పెళ్ళికి రావాలని మహా ముచ్చట పడ్డాను, అయ్యింది కాదు. పోనీలే పెద్దమ్మ, ఇప్పుడు కులాసాగా ఉందా అంటూ దగ్గర కూర్చుంది నారాయణమ్మ. అదే కులాస. వచ్చే రోజులా పోయే రోజులా? ఏరి పిల్లలేరి అడిగింది. ఆఫీసులకు వెళ్ళారుగా, సాయంత్రానికి వస్తారు. నువ్వు కాసేపు నడుము వాలుస్తావా? నీ చిన్న కోడలేది బాగా చదువుకుందట, ఏమిటో కథలు అవి రాస్తుందటగా. చెప్పొద్దు, ఆ పిల్లను చూద్దామని మనసు ఎంతో పీకిందనుకో, అందుకే ఓపిక చేసుకొని వచ్చా అంది. అమ్మాయి విజయ అంటూ అత్తగారు పిలిస్తే విజయ మామగారి దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుంది. సన్నగా బొమ్మలా ఉన్న విజయను చాలాసేపు ఎగాదిగా చూసింది ముసలావిడ. బోసి నోటితో కళకళ్ళాడుతూ నవ్వింది. మన సూర్యుడు కూతురు పావని లేదు, దానికి ఎంత ఇష్టం అనుకున్నావు? నీ కోడలు రాసే కథలు నన్ను వినమని చదివి చెప్పింది మొన్న కథ. ఇంత చిన్న ఈడులో అదృష్టం తల్లి, ఆ సరస్వతీదేవి కటాక్షం అంది గౌరవభావంగా. విజయ సిగ్గుపడి నెమ్మదిగా లేచి వెళ్ళిపోయింది. మా అమ్మగారికి రుక్మిణి వేడివేడిగా ఉప్పుడు పిండి చేసి పెట్టింది. ఆ తర్వాత కాఫీ తెచ్చిచ్చింది. సాయంత్రం రామారావు మోహన్ వచ్చి పెద్దమ్మమ్మను చూసి చాలా సంతోషపడ్డారు. చుట్టాల కబుర్లన్నీ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. నువ్వు నా పెళ్ళికి రాలేదు కదే అమ్మమ్మ అన్నాడు మోహన్ నిష్ఠూరంగా. రాలేదురా నాయన, అప్పుడు నాకు చచ్చే జబ్బు చేసింది అంటూ మళ్ళీ పురాణం వినిపించింది ఆవిడ. ముసలావిడ రాకతో ఇల్లంతా సందడి సందడిగా అయింది. బాగా పొద్దుపోయేదాకా మాట్లాడుకుంటూనే కూర్చున్నారంతా. పొద్దున్న ఎప్పుడు తిండో కాస్త ఒళ్ళు కడుక్కుని ఓ ముద్ద తిని పెద్దమ్మా అంది నారాయణమ్మ కబుర్లకు స్వస్తి చెప్తూ. మధ్యాహ్నం ఉప్పుడు పిండి చేసి పెట్టింది కదే అమ్మా నీ కోడలు అంది పెద్దమ్మ. అయితే అయ్యిందిలే, అది అన్నమా, తిండి తిని పడుకో అని పెద్దమ్మను లేవగొట్టింది నారాయణమ్మ. విజయ అత్తగారు చెప్పినట్లే ముసలమ్మ గారి కోసం వరండాలో అత్తగారి మంచం పక్కన ఇంకో మంచం వేసి పక్క సర్ది ఒక పేపర్ పట్టుకుని అక్కడే వాకిట్లోకి దిగే మెట్టు మీద కూర్చుంది. ముసలావిడ మనవాళ్లతోటే భోజనం చేసింది. రావే అమ్మమ్మ, మా గదిలోకి వెళ్దాం అంటూ మోహన్ పీలిస్తే అమ్మమ్మ మోహన్ వెనక ఆ గదిలోకి వెళ్ళి కూర్చుంది. రుక్మిణి విజయ అన్నాలు పూర్తి చేసి వంటిల్లు సర్దుకున్నారు. విజయ రాసుకోకుండా ఉన్నప్పుడైతే రుక్మిణి వెనకాలే తిరుగుతూ రుక్మిణి చేయబోయే పని తను లాక్కుంటూ ఉంటుంది. నీకెందుకు విజయ, నీ పని నువ్వు చూసుకోరాదా? సాయంత్రానికి ఒక కథ రాసి చూపించి నాకు, చక్కగా చదువుకుంటాను అంటూ ఉంటుంది రుక్మిణి. భలే దానివక్క, రోజుకొక కథ రాసేయగలను అనుకుంటున్నావా? ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు రాస్తాను. అసలు కథా వస్తువు దొరకాలి ముందు. ఏదో ఆలోచన వస్తుంది, గబగబా రాయి బుద్ధేస్తుంది. ఇప్పటిదాకా రాసినవేవో రాశాను కానీ తర్వాత ఇంకేం రాస్తాను, ఇంక నాకేం చేతనవుతుంది అనిపిస్తుంది. పోన్లే, రాయాలని లేనప్పుడు పుస్తకాలు చదువుకో. ఈ వంటింట్లో ఈ మాత్రం పని ఇద్దరం పడి చెయ్యాలా? పాలు తోడు పెట్టేసి నేను వెళ్ళి పడుకుంటాను అన్నట్టు విజయ, రేపు చీకటి నేను నాకన్నా ముందు లేస్తే మామగారికి తొందరగా కాఫీ ఇచ్చేయి అంది రుక్మిణి. అలాగే అక్క, నువ్వు హడావుడిగా చీకటిన లేవకు, ఇడ్లీలేగా నేను పెట్టేస్తాను, కొబ్బరి కూర ఉంచుతాను చెప్పింది విజయ. అవన్నీ నీకెందుకు కానీ మా అమ్మగారికి అత్తయ్యకి కాస్త కాఫీలు ఇయ్యి, అప్పటికి నేను ఎలాగో లేస్తాను, వెళ్ళి పడుకో అంది. మా గదిలో మా అమ్మగారు మనవడు తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఆవిడేమిటో చాలా బాధలు చెప్పుకుంటున్నారు. ఆవిడ పిల్లలు మంచివాళ్ళేనాక శ్రద్ధగా చూసుకుంటారా అడిగింది విజయ. అయ్యయ్యో అదేం లేదు, కోడలు చాలా మంచిది. అసలు ఈవిడ నోట్లో నాలుకే లేని మనిషి. ఇక ఈవిడతో ఎవరు పోట్లాడతారులే. అబ్బా పడుకుంటాను బాబు, కళ్ళు కూరుకుపోతున్నాయి అంటూ వంటగది తలుపులు మూసేసి వెళ్ళిపోయింది రుక్మిణి.
విజయ తన గదిలోకి వెళ్లకుండా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు కదా అన్నట్టు కాసేపు వరండాలో తిరిగింది. మా అమ్మగారు తన మనవరాళ్ళ గురించి చెప్పుకుంటోంది. మాటలు వినపడుతూనే ఉన్నాయి. పెద్ద మనవడి కొడుకు ఏదో అనారోగ్యం, ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఆ మాటలన్నీ వచ్చినప్పటి నుండి చెప్తూనే ఉంది. మనవడి జబ్బుకు ఈవిడ చాలా భయపడిపోయింది. మోహన్తో అదంతా మళ్ళీ మళ్ళీ ఏకరువు పెట్టి చెప్పింది. శ్రద్ధగా విని సానుభూతి చూపించాడు మోహన్. అంతలోనే ఆవిడ తన ధోరణి మార్చి, అయితే అబ్బాయి, మీ ఆవిడ కథలు అవి రాస్తుందిట, నువ్వు కానీ రాసిస్తావా ఏమిట్రా అంది ఆసక్తిగా. అబ్బే లేదమ్మమ్మ, తను పెళ్లికి ముందు నుంచే రాస్తుందిగా అన్నాడు మోహన్. అక్కడ మాత్రం బాబు అన్నగారు ఉన్నారుగా, ఎవళ్ళో కాస్త చెప్పకపోతే ఆడపిల్లకి అంతలేసి కథలు అవి ఎలా వస్తాయిరా అంది ముసలమ్మ ఆశ్చర్యపడుతూ. తనే రాశానని చెప్పింది, చెప్తే నమ్మటమే కానీ నేను మాత్రం ఎవరు రాశారో చూశానా అన్నాడు మోహన్. గదిలోకి రాబోతూ వరండాలో నిలబడి ఉన్న విజయ మోహన్ మాటలు చెవినబడి నిర్ఘాంతపోయింది. కథలు రాయటం అంటే అదేదో మహా గొప్ప సంగతి కాదులే అమ్మమ్మ, మొదట నేను అలాగే అనుకున్నాను, కానీ అదేం కాదు. కొందరికి కొన్ని పనులు చేతవుతాయి. నువ్వు బొబ్బట్లు రేకుల్లా చక్కగా చేస్తావు, అది అందరికీ వస్తుందా అన్నాడు. అదేం మాటరా, అట్లు చేసేది కథలు రాసేది ఒకటేనా? నేర్చుకుంటే వంట పని ఎవరికైనా వస్తుంది, కథలు రాయటం అందరికీ వస్తుందా? అవుననుకో, అందరికీ వస్తుందని కాదులే, కానీ కథలు రాసేవాళ్ళు బోలెడు మంది ఉంటారు, అది మరీ గొప్ప పనేం కాదు అన్నాడు మోహన్. పోనీ కానీ ఇంట్లో పని పాటలన్నీ చేస్తుందా? వంట వార్పు వచ్చినా మీ ఆవిడికి? ముసలావిడ మళ్ళీ అడిగింది. ఎంతకంతేలే, ఏదో కాలక్షేపం, అమ్మ వదిన చేసుకుపోతున్నారు పనులన్నీ, కాబట్టి ఏం గొడవలు లేవు అన్నాడు. అవునులే, అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే అవుతుందా? చదువుకున్న పిల్లని కట్టుకున్నాక పని పాటలు రాకపోయినా సరిపెట్టుకోవాలి, అదే నేర్చుకుంటుందిలే అంది ముసలమ్మ. తన పెళ్ళం లోపం తన కడుపులో పెట్టుకుని ఊరుకున్నవాడిలా ఊరుకున్నాడు మోహన్. మాట వరుస కడుగుతాను, నీ మాట సరిగ్గా వింటుందా? వింటుందా అని. చూడబోతే చాలా కుదురైన పిల్లలా ఉంది, నీ అదృష్టంలే, ఏనాడో పెట్టి పుట్టావు అంది ముసలమ్మ. చదువుకున్న ఆడపిల్లలు భర్తలతో ఎలా మసులుతారో ఆవిడకి నిజంగానే తెలియదు. ఈ పిల్ల ఏమన్నా పెంకి రకంగా ఉంటుందేమోనని ఆవిడ భయం. అలా అడిగింది, కానీ పిల్ల అలా లేదని ఆవిడకి నమ్మకం బాగానే కలిగింది. అదేమిటమ్మమ్మ అలా అడిగావు? పెళ్ళం మొగుడు మాట వినదు? ఎలాగో కథలు రాయటం వచ్చింది, 4 కథలు రాసింది, అంత మాత్రాన నా మాట వినదా? ఎన్ని గుండెలేమిటి దానికి? వింటున్న విజయ తెల్లబోయింది. మనసు అసహ్యంతో కంపించింది. శరీరం కొయ్యమారిపోయినట్లయిపోయింది. ఓన్లే, ఆడదే, ఎన్ని విద్యలు నేర్పిస్తే మాత్రం మగవాడంత అవుతుందా ఏమిట్లే అంటూ ఆవలించింది ఆవిడ. అమ్మమ్మ పద ఇంకా పడుకుందు గాని అన్నాడు. ఇద్దరూ బయటకు వచ్చారు. అమ్మమ్మకి మంచం చూపించి పడుకో అమ్మమ్మ అని. అమ్మమ్మ పడుకున్న తర్వాత దుప్పటి కప్పి గదిలోకి వచ్చి విజయను పలకరించడానికి మొహం చల్లనట్లు తన దారిని తను మంచం ఎక్కి దుప్పటి పీగించాడు. ఆ రాత్రి విజయకు తెల్లవారులో నిద్ర పట్టనే లేదు. మోహన్ తననెంతో అభిమానిస్తున్నాడని తను మనసారా నమ్మింది. కానీ తన భర్తే తన పరోక్షంలో అలా మాట్లాడాడంటే విజయకి భర్త పట్ల ఒక రకమైన ఏహ్యభావం లాంటిది కలిగింది మొదటిసారిగా. మోహన్ ఎందుకలా మాట్లాడాడో విజయకి అంతుపట్టలేదు. ముసలావిడ దగ్గర మెప్పు పొందటానికా? కథలు విజయ రాస్తుందని, మగవాళ్ళ సాయం అక్కర్లేదని, ఇంట్లో పనులన్నీ చెయ్యగలదని చెప్తే ముసలావిడ మెచ్చుకోదా? ముసలావిడ ప్రశ్నలు మోహన్కి నిజానికి చాలా చికాకు కలిగించాయి. మగవాళ్ళ సాయం లేకుండా చక్కగా కథలు రాయగలదా అంది అమ్మమ్మ. మరి రాస్తుందిగా, నీ మాట వింటుందా అంటుందేంటి? 4 కథలు రాస్తే ఇక భర్త మాట వినదా? గొప్పది కాబట్టి వినకపోయినా తప్పు లేదనేగా అందరూ అమ్మమ్మలాగే అనుకుంటారేమో. ఆ ముసలావిడకు విజయ్కి 3 తరాల అంతరం ఉంది. అయినా ఈ విజయ ఆ ముసలావిడి కన్నా ఏ విధంగానూ తెలివైన ఆడది కాదని తనకు తాను చెప్పుకోవటమే మోహన్ ఉద్దేశం కావచ్చు. ఆడదే సుమా అని ముసలమ్మ అన్న మాటల్ని పదే పదే వల్లి వేసుకుని తృప్తి చెందటమైనా కావచ్చు. విజయ ఏదో గొప్పదైనట్లు ముసలమ్మ అడుగుతూ ఉంటే తోచిన జవాబులు చెప్పాడు. అలా చెప్పాకే మోహన్కి తృప్తి కలిగింది. విజయ గదిలోకి వచ్చినా మోహన్తో మాట్లాడలేదు, అతను పలకరించను లేదు. తప్పించుకు తిరిగాడు, ముభావంగానే ఉన్నాడు. విజయ దెబ్బతిన్న పావురంలా కుంగిపోయింది. ఆలోచిస్తూ ముడుచుకుని పడుకుంది అతని సరసనే. అర్ధరాత్రి దాటిన నిద్ర పట్టకపోతే విజయకు ఆశ్చర్యం వేసింది. ఎందుకు తనకింత బాధగా ఉంది?
దానికి ఎన్ని గుండెలు అన్నాడనా? దానికి అన్నాడనా? తను ఒప్పుకుంటే అలా పిలవటం అతనికి ముచ్చటే. ఓసారి ఎప్పుడో అన్నాడు, ఏమి అని పిలిస్తే నీకెలా ఉంటుంది, నచ్చుతుందా అన్నాడు. తను తెల్లబోయింది. వెర్రి మొహంతో చూసింది. సరదాగా అన్నాలే, నువ్వు పిలవమన్నా నేను అలా పిలుస్తానా? మా నాన్న మా అమ్మని అలాగే పిలిచేవాడు. మా అమ్మకేమీ కోపం వచ్చేది కాదు, అది గుర్తొచ్చి అలా అడిగా అన్నాడు నవ్వుతూ. తను ఏమీ మాట్లాడలేకపోయింది. కానీ ఏమి అని పిలిస్తే ఎక్కువ చనువుగా ఉన్నట్లుండదు, అదే అసలు దగ్గరతనమేమో అనిపిస్తుంది నాకు అన్నాడు మళ్ళీ. ఇదేం మనిషి అనిపించింది. ఏమో ఒకసారి పీల్చి చూడండి, ఎలా అనిపిస్తుందో చూస్తాను అంది తను చీదరపడుతూనే. నవ్వి ఆ మాట వదిలేశాడు. తను ఆ రోజే అది మర్చిపోయింది. మర్చిపోయిందా? లేదు లేదు, మర్చిపోతే ఇప్పుడు గుర్తెలా వచ్చింది? దానికి ఎన్ని గుండెలు అట, అంత నిర్లక్ష్యపు మాటలా? ఎప్పటికో నిద్ర పట్టింది. ఆ రోజు చీకటితోనే బస్సుకు వెళ్ళిపోయింది ముసలావిడ. మోహన్ వెళ్ళి బస్సు ఎక్కించి వచ్చి మళ్ళీ మంచం ఎక్కాడు. పొద్దెక్కిన తర్వాత 8 గంటల వేళ కృష్ణారావు విజయ్ అన్నయ్య వచ్చాడు. విజయ్ హృదయం ఎంతో తేలిక పడింది. మొహం మీద ఆనందం తాండవించింది. చిరునవ్వు నవ్వుతూ ఎదురు వెళ్ళింది. విజయ వాళ్ళమ్మ ఓ కొత్త తాటాకు బుట్ట నిండా పంచదార నెయ్యి వేసి ఒత్తిన పూతరేకు మడతలు పంపించింది. అవి అల్లుడు గారికి చాలా ఇష్టమని. ఇంకో డబ్బాతో రవ్వ లడ్లు కూడా ఇచ్చింది. 2 శాల్తీలు అత్తగారికి అప్పగించింది విజయ. నారాయణమ్మ, రుక్మిణి కృష్ణారావును పలకరించి క్షేమ సమాచారాలన్నీ అడిగి వెళ్లారు. రామారావు కృష్ణారావుతో మాట్లాడుతూ కూర్చున్నాడు. స్వతహాగా కృష్ణారావు కూడా మితభాషే. మందహాసంతో రామారావు చెప్పేది వింటూ కూర్చున్నాడు. రామారావు కొంచెం గొంతు తగ్గించి, మరదలు వింటుందన్న సిగ్గుతో, అనురాధ సంగతి తమకు అసలు ఎలా తెలిసిందో, పోస్ట్ మ్యాన్ వచ్చినప్పుడు తామంతా ఎలా అయ్యారో, తనకెంత సంతోషం కలిగిందో, ఎంత గర్వంగా ఉందో ఆ కబుర్లన్నీ చెప్పుకొచ్చాడు. అత్తవారింట్లో విజయకు మంచి గుర్తింపే ఉన్నట్లు తృప్తిగా నవ్వాడు కృష్ణారావు. అప్పుడే నిద్రలేచి పెరట్లోకి వెళ్ళబోయిన మోహన్ హాల్లో బావగారిని చూసి నవ్వు తెచ్చుకుంటూ పలకరించాడు. ఎంతసేపు అయింది వచ్చి అంటూ. ఇప్పుడే లేండి, అరగంట అయింది. మొహం కడుక్కుని వస్తానండి అంటూ వెళ్ళిపోయాడు. రామారావు మోహన్ వచ్చే వరకు ఉండి తన పని మీద వీధిలోకి బయలుదేరాడు. బావ మరుదులిద్దరూ మోహన్ గదిలోకి వచ్చి కూర్చున్నారు. మోహన్ రేడియో పెట్టి సిలోన్ తిప్పాడు. విజయ 2 ప్లేట్లలో పూతరేకులు రవ్వ లడ్డూలు పెట్టుకొచ్చింది. ఇవెక్కడివి అన్నాడు మోహన్ సంబరంగా. మా అన్నయ్య తెచ్చాడు చెప్పింది. కృష్ణారావు కూడా నవ్వుతూ, మీకిష్టమని రాత్రికి రాత్రి మా అమ్మ తయారు చేసిందండి అన్నాడు. అబ్బే, నాకిప్పుడేం వద్దు కానీ కాఫీ తీసుకురా అన్నాడు మోహన్ విజయ కేసి చూస్తూ. అదేమిటి, ఒక్కటైనా తీసుకోరా అంది విజయ. ఎందుకు ఆ ప్రశ్నలు, చెప్పినట్టు చేయరాదు, నా తిండి విషయం నాకు తెలీదా అంటూ విసుక్కున్నాడు మోహన్. విజయ మాట్లాడకుండా ప్లేట్లు 2 తీసి టేబుల్ మీద పెట్టి వంటింట్లోకి వెళ్ళింది. కప్పు నిండా కాఫీ తీసుకొచ్చింది. ఒక్క గుటక వేసి చేదు రుచి చూసిన వాడిలా మొహం చెట్లించాడు మోహన్. ఎవరు చేశారు ఈ కాఫీ అన్నాడు కప్పు టేబుల్ మీద పెడుతూ. ఏమైంది అంది విజయ ఆతృతగా. ప్రతిదానికి ఎదురు ప్రశ్నలు వేస్తావేమో, అడిగిన దానికి చెప్పరాదు అన్నాడు విసుగ్గా. నేనే చేశాను అంది. రుచి చూస్తూనే అనుకున్నానులే, ఇంతకాలాన్ని కూడా కాఫీ పెట్టడం రాకపోతే ఎలా విజయ అన్నాడు చాలా మృదువుగా అన్నట్లు. విజయ మోహన్ కేసి తీక్షణంగా చూసి తల తిప్పుకుంది. కృష్ణారావు సోఫా చేతి మీద చిటికలు వేస్తూ కిటికీలో నుంచి బయటికి చూస్తూ కూర్చున్నాడు, ఏమీ గ్రహించినట్టు. ఎందుకు ఆ కాఫీ ఇక్కడ, లోపలికి తీసుకుపోరాదు, ఇంకా ఇక్కడెందుకు నన్ను వెక్కిరిస్తూ అన్నాడు మోహన్ వెటకారంగా. విజయ నిండు కాఫీ కప్పు తీసుకువెళ్ళిపోయింది. చిన్నగా వాకిట్లోకి వెళ్ళి కడుగు గోలెల్లో ఉంచింది. కాఫీ పారబోస్తున్నామే విజయ, తాగలేదు అంది రుక్మిణి ఆశ్చర్యంగా. లేదు, బాగాలేదుట. బాగా లేకపోవడం ఏమిటి, మీ బావగారు మీ అన్నయ్య తాగలేదు, మనమంతా తాగలేదు రెట్టించింది రుక్మిణి. నేను చేస్తే బాగుండదన్న విషయం మా అన్నయ్య ఎదుట ప్రదర్శించాలి కదా మరి అంది విజయ. నువ్వు చేయలేదుగా. ఎవరు చేశారని అడిగితే నేనే చేశానన్నాను. విజయ మొహంలో కళ తప్పిపోయింది. విజయని అంత వాడిపోయిన మొహంతో చూస్తే రుక్మిణికి చాలా బాధేసింది. ఏంటో ఈ మోహన్ మరీ చిన్నపిల్లాడవుతున్నాడు అంది విసుగ్గా. దానికేం కానీ వంటింట్లో పని నేను చూస్తాను, ఈసారి నువ్వు తీసుకువెళ్ళిచ్చిరా తాగుతారు అంది విజయ. పర్వాలేదులే, ఏం చిక్కిపోడు, అలా ఉండని అంది రుక్మిణి. పోనిద్దు అక్క, తిండి దగ్గర పంతాలేమిటి? చాలే ఊరుకో, నువ్విస్తే తాగనివాడు నేనిస్తే తాగాడంటే అవతల పెద్ద మనిషి ఏమనుకుంటాడు? పై వాళ్ళ దగ్గర మన బాగోతాలన్నీ
పంతాలు అతను పడుతున్నాడా, నువ్వు పడుతున్నావా? రుక్మిణికి చాలా కోపం వచ్చింది మరిది మీద. విజయ వంటింట్లోకి వెళ్ళి ఉల్లిపాయలు తరుగుతూ కూర్చుంది. అమ్మాయి, మీ అన్నయ్య నీతో ఏమన్నా మాట్లాడతాడేమో, వెళ్ళకపోయావా? ఇక్కడ పని మేము చూసుకుంటాంలే అంది అత్తగారు. ఆ ఉల్లిపాయలు అలా వదిలేసి వెళ్దు, నేను చూసుకుంటా గానీ సరోజకు తలదువు అంది రుక్మిణి కత్తిపీట అందుకుంటూ. విజయకి అన్నగారితో మాట్లాడాల్సిన పని కూడా ఉంది. లేచి చేతులు కడుక్కొని గదిలోకి వెళ్ళింది. బావమరుదులిద్దరూ కూడా చాలా అరుదుగా మాట్లాడుకుంటూ ముభావంగా కూర్చుని ఉన్నారు. విజయ రాగానే కృష్ణారావు బ్యాగ్లో నుంచి 2 పుస్తకాలు తీసి అందించాడు. భరతనాట్యం గురించి పుస్తకాలు ఏమైనా దొరికితే కొనమని రాసావు కదా అంటూ. రాశానులే, ఇక్కడ ఒక డాన్సర్తో పరిచయం అయింది, కొంచెం మేటర్ తెలుసుకున్నాను, ఆవిడ పుస్తకాలు ఇస్తానంది. ఇవి కూడా చదివితే ఎంతవరకు పనికొస్తాయో చూడాలి అంటూ ఆ పుస్తకాలు తీసుకుని తిరగేస్తూ కూర్చుంది. నవల మొదలుపెట్టావా అడిగాడు అన్నగారు. ఏదీ లేదు ఇంకా, అప్పుడైనా బోలెడు సమాచారం కావాలి అంది. ఈ మధ్య నీ రైటింగ్స్ రావటం లేదని కొంతమంది అడుగుతున్నారు అన్నాడు కృష్ణారావు. మోహన్ కలగ చేసుకుంటూ, ఆవిడ చాలా బిజీగా ఉంటుందిలేండి, ఫ్రెండ్స్ విజిటర్సు, టైమే లేదు అన్నాడు. విస్మయంగా చూసింది విజయ. అతని ప్రవర్తనకి హఠాత్తుగా ఏదో కారణం దొరికినట్లు అనిపించింది. జగన్మోహిని వాళ్ళ గురించా? ఈయన ఫ్రెండ్స్తో తను చాలా విషయాలు మాట్లాడినప్పటి నుంచా? అప్పటినుంచే ఏదో అయినట్టుంది. మోహన్ మాటలు వినిపించుకునేవాడిలా కృష్ణారావు బ్యాగ్లో నుంచి బ్యాంక్ అకౌంట్ చెక్ బుక్ తీసిస్తూ, నీ డబ్బు లెక్కలన్నీ సెటిల్ చేశాను, ఇక మీదట ఈ వ్యవహారం అంతా బావగారు చూసుకుంటారులే అన్నాడు. మోహన్ తనకేమీ పట్టనట్లు ఊరుకున్నాడు. నిజానికి ఆ అకౌంట్ బుక్ తీసి అందులో విజయ్ పేర ఎంత డబ్బు ఉందో చూడాలనిపించింది అతనికి. విజయ్ అన్నగారితో మాట్లాడుతూ ఆ 2 పుస్తకాలు డెస్క్లో పడేసింది. అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు అకౌంట్ బుక్ తీసి, మాటల మధ్య మర్చిపోయాను, చూడండి మీరు అంటూ మోహన్కి అందించబోయింది. చూద్దాంలే, ఇప్పుడేం పోయింది, నేను చూడకపోతే లోపల పెట్టు అన్నాడు మోహన్ పుస్తకం అందుకోకుండా. విజయ్ అలాగే చేసింది. సరే, మీరిద్దరూ ఏమైనా మాట్లాడుకుంటారేమో అంటూ లేవబోయాడు మోహన్. అన్న చెల్లెళ్ళిద్దరూ తెల్లబోయారు. అదేమిటి బావగారు అన్నాడు కృష్ణారావు. మీ చెల్లాయి కష్టసుఖాలు వినరు మరి అన్నాడు మోహన్ నవ్వుతూ. మాకేమీ రహస్యాలు లేవు, మీరు వినకుండా మాట్లాడుకోవటానికి అంది విజయ కొంచెం నవ్వుతూనే. అన్న ముందు ఆ మాత్రం నవ్వు మొహంతో ఉండాలనిపించింది. ఏమో, నువ్వేమైనా చెప్పుకుంటావేమో అనుకున్నాను తప్ప అంటూ రెట్టించాడు మోహన్. కృష్ణారావు మోహన్ ముఖ కవళికలు కనిపెడుతూనే ఉన్నాడు. ఆవులిస్తే పేగులు లెక్కపెట్టగల సమర్థుడు అతను. తను ఎక్కువ మాట్లాడకుండానే ఎదుటి వాళ్ళు మాట్లాడిన దాంట్లోని మంచి చెడ్డలు పసిగట్టగలడు. అన్నట్టు నీ ఎంఏ విషయం ఏమైంది విజయ అన్నాడు అప్పుడే గుర్తొచ్చి. లేదన్నయ్య, ప్రస్తుతానికి విరమించుకున్నాను అంది. ఏం, రోజంతా ఖాళీగా ఉండి ఏం చేయాలి, నాన్న కూడా అడిగి రమ్మన్నాడు. ఏమో, మొన్నటి వరకు పరీక్షలకు చదివి చదివి విసుగొచ్చింది. అదీగాక కొంతకాలం రైటింగ్స్ పనులే చూడాలనుకుంటున్నాను. ఈ నవల పని పెట్టుకున్నాను కదా, ఎంఏ సంగతి వచ్చే సంవత్సరం అనుకుంటున్నాను. పిహెచ్డి దాకా చేయాలని ఉంది నాకు. ఎంఏ బుక్స్ అయితే కొంటాను, ఖాళీ ఉన్నప్పుడు తిరగేస్తూ ఉంటానులే అంది. కృష్ణారావు రెట్టించలేదు. చెల్లెల కళ్ళల్లో ఏవో భావాలు వెతకాలని మాత్రం వ్యర్థ ప్రయత్నం చేశాడు. కబుర్లతో 11 దాటింది. అన్నా చెల్లెళ్ళు మాట్లాడుకోవటం తప్పితే మోహన్ కలుగ చేసుకోలేదు మాటల్లో. కొయ్యబారినట్లు కూర్చున్నాడు అంతసేపు. భోజనానికి లెమ్మని పిలిపొచ్చింది. బావమరుదులిద్దరూ భోజనానికి కూర్చున్నారు. రుక్మిణి వడ్డన ప్రారంభించింది. మా వదిన గారు కూడా బిఏ చదివి ఉంటే మా అన్నదమ్ముల గోడు దేవుడితో చెప్పుకోవాల్సి వచ్చేది అన్నాడు మోహన్ అంతసేపటికి హాస్యం చిందిస్తూ. వంటల్లో అందివేసిన చెయ్యలేండి మా వదినది అన్నాడు మళ్ళీ. విజయ్ కూడా బాగానే చేస్తుందే వంటలన్నీ కేవలం మోహన్కి జవాబుగా మాత్రమే అన్నాడు కృష్ణారావు. చేస్తుంది, రుచి మాత్రమే తక్కువ అవుతూ ఉంటుంది అంటూ నవ్వాడు మోహన్. పుట్టుకతోనే అన్నీ రావు కదండి, అక్కగారి దగ్గర క్రమంగా తనే నేర్చుకుంటుంది అన్నాడు కృష్ణారావు. ఏమైనా చెప్పండి బావగారు, చదవ నేర్చిన ఆడవాళ్లు వంట చేస్తే అది తెలిసిపోతూనే ఉంటుంది అంటూ పెరటి వైపు చూస్తున్నట్లు గడపలో నిలబడి ఉన్న విజయ్ కేసి చూశాడు. విజయ చిన్నబుచ్చుకున్న మొహంతో తల పక్కకు తిప్పుకుని నిలబడి ఉంది. అలాంటి దీనస్థితిలో ఉన్న విజయను చూస్తే మోహన్కి ఏదో పైశాచిక ఆనందం కలిగింది. ఏయ్ నిన్నే, ఏమిటా ఊహాలోకం, ఇలా వచ్చి గ్లాసులో మంచినీళ్ళు పోయిరాదు, వదిన ఒక్కతే ఎన్నని చూస్తుంది అంటూ కించిత్తు అధికార ధోరణితో పిలిచాడు. రుక్మిణి మరచెంబు వంచి గ్లాసులు నింపుతూ, వడ్డన విషయాలు కూడా నీకెందుకు మరిదిగారు, పెట్టింది తిని వెళ్ళరాదు, ఇద్దరికి వడ్డించడానికి ఇంకొక 2 కావాలా అంది కాస్త కోపంగా.
నువ్వు మరీ ఆలోచిస్తున్నావు వదిన, దానికి కాస్త పని పాట నేర్పరాదు. ఆటలతోటి పాటలతోటి కడుపు నిండుతుందా అన్నాడు మరిది విసుగ్గా. మోహన్ ఎందుకంత విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడో అంతుపట్టలేదు రుక్మిణికి. విజయ ఏమనుకుంటుందోనని భయం వేసింది. కాస్త హాస్య ధోరణిలో, వంట వడ్డన ప్రతి ఆడది చేస్తుంది మరిది గారు. ఈ బండ చాకరీకి ఎవరైనా చాలు. వంట రాకపోతే నిక్షేపం లాంటి వంట మనిషిని చూసి పెట్టుకుంటుంది. నెలకో కథ రాసి 4 పని మనుషుల్ని పెట్టుకుంటుంది. ఏమిటనుకున్నావో, అందరిలా ఉండని ప్రత్యేకత విజయలో ఉంది అంది. మోహన్ దెబ్బతిన్నవాడిలా రెచ్చిపోతూ, ప్రత్యేకతలుంటే ఉండుగాక, కట్టుకున్న వాడికి వండి పెట్టలేని ఆడది ఆడదా? ఒక ప్రత్యేకత చూసుకుని మురిసిపోవటానికి మనకింకేమీ అవసరాలు లేవా అన్నాడు. ఆ ఆవేశం చూసి రుక్మిణి బెత్తరపోయింది. ఇక రెట్టించదలుచుకోలేదు. చుట్టం చూపుగా వచ్చిన పెద్ద మనిషి ముందా, విజయ అన్నగారి ముందా ఆ మాటలు? మోహన్ అనవసరంగా వాదన పెంచి విజయని చిన్నబుచ్చే ధోరణిలో ఉన్నాడని రుక్మిణికి అర్థమైంది. వదిన గారి కిక్కురు మనకుండా ఊరుకోవటంతో మోహన్ కాస్త తగ్గి కృష్ణారావు వైపు చూసి, అదేమిటి మీరు అసలు అన్నం తింటున్నట్లు లేదే అన్నాడు. చెల్లెలు కూర్చున్న వైపు చూశాడు కృష్ణారావు. విజయ లేదక్కడ. అన్నం తినబుద్ధి కాలేదు కృష్ణారావుకి. అటు ఇటు కాస్త కీలికి లేచి చెయ్యి కడిగేసుకున్నాడు. అదేమిటి అన్నయ్య గారు పెరుగు వేసుకోకుండా లేచిపోయారు అంది రుక్మిణి నొచ్చుకుంటూ. పర్వాలేదమ్మా, కడుపు నిండిపోయింది. పోనీ మజ్జిగ తాగండి అంటూ గ్లాసు నిండా మజ్జిగ అందించింది. కాదనలేక తాగి చెల్లెల గదిలోకి వెళ్ళాడు. అన్నగారు వచ్చేసరికి తమలపాకులు చుడుతూ కూర్చుంది విజయ. చిరునవ్వు నవ్వుతూ తమలపాకులు అందించింది. విజయ నవ్వులో జీవం కనిపించలేదు కృష్ణారావుకి. ఏం మాట్లాడటానికి పాలుపోలేదు. అన్నని పలకరించడానికి విజయకు కూడా మనస్కరించలేదు. నాట్యం పుస్తకం తిరగేస్తూ మౌనంగా ఉండిపోయింది. లోపలికి రావచ్చునా? గది ముందు నిలబడ్డ మోహన్ సభ్యత ఉట్టిపడేలా అడిగాడు. ఆ ప్రశ్న గదిలో ఇద్దరికీ వినిపించింది. కృష్ణారావు విజయ కేసి చూశాడు. విజయ తలెత్తలేదు. మోహన్ కాస్త విసురుగా లోపలికొస్తూ, అన్నా చెల్లెళ్ళిద్దరూ తపస్సులు చేస్తున్నారనుకుంటాను అన్నాడు. విజయకు చాలా కోపం వచ్చింది. ఈయన ఎందుకు ఇలా రెచ్చిపోతున్నాడు? తనెందుకు ఇలా నిర్లక్ష్యంగా ఊరుకుంటోంది? తలుపులు బార్లా తీసుంటే లోపలికి రావచ్చునా ఏమిటి? లోపల ఉన్నది ఎవరు? అన్నా చెల్లెళ్ళం. మీ అంతరార్థాన్ని ఊహిస్తూ నిజంగానే తపస్సులే చేస్తున్నాం అంది వెటకారంగా. కృష్ణారావు పెదవుల మీద నవ్వు మెరిసింది. అది చూస్తే మోహన్కి ఒళ్ళు చిట్టపటలాడింది. సంతోషించావులే నీ రచయిత్రి చమత్కారానికి. మీరేమైనా మాట్లాడుకుంటున్నారేమోనని అలా అడిగాను అంటూ తను కూడా ఒక నవ్వు మెరిపించాడు. వాతావరణాన్ని తేలిక చేయాలని కృష్ణారావు నవ్వుతూ, దయచేసి మీరిద్దరూ నిశ్శబ్దంగా కూర్చోండి కాసేపు అన్నాడు. ఆ విషయం మీ సహోదరికి చెప్పండి అన్నాడు మోహన్. విజయ్ వెంటనే ఏదో అనబోయింది. విజయ ప్లీజ్ గంభీరంగా చూశాడు కృష్ణారావు. సిగ్గుపడింది విజయ. తల వాల్చి మౌనంగా ఉండిపోయింది. కృష్ణారావు ప్రసంగం మారుస్తూ, నాతో విజయం తీసుకువెళ్తానండి అన్నాడు. ఇప్పుడా? సర్దుకున్నాడు మోహన్. నేను అసలు విజయ్ కోసం రాలేదులేండి. మా అమ్మ విజయను చూడాలని 2-3 సార్లు అంది. పోనీ వచ్చాను కదా అని. మళ్ళీ 10 రోజుల్లో రావాలి నేను, అప్పుడు నాతో వచ్చేస్తుంది అన్నాడు. అన్నయ్య అని కోపంగా చూసింది విజయ. విజయ పిలుపులో అర్థం గ్రహించిన కృష్ణారావు వెనక్కి తిరిగి చూడలేదు. ఏమంటారు అన్నాడు మోహన్తో. అబ్బే ఇప్పుడు పంపించనండి, ఈసారి వచ్చినప్పుడు తీసుకువెళ్ళండి, కావాలంటే మళ్ళీ వస్తానంటున్నారుగా అన్నాడు మోహన్. విజయ మొహం అవమానాగ్నితో ఎరుపెక్కింది. అన్నయ్య, నీకు చూడాలనిపించి వచ్చావు, చూశావు, వెళ్ళు. అమ్మకి చూడాలని ఉంటే అమ్మే వస్తుంది, నాకు చూడాలని ఉంటే నేనే వస్తాను. అంతేగాని నన్ను నువ్వు తీసుకువెళ్ళటం, తీసుకురావటం, ఆయన పంపించటం, పంపించకపోవటం, ఈ మాటలేమిటి అంది అసహనంగా. విజయ మాటల్లో మోహన్కి ఎవరి లెక్క నాకు లేదు, ఎవరి అధికారంలోనూ నేను లేను అన్న ధోరణి కనిపించింది. తీక్షణంగా చూస్తూ, అంటే నీ విషయంలో అలాంటివేవి చెల్లవనా అన్నాడు. చాలా తొందరగా గ్రహించారు అంది. అది పెద్ద అవమానమైంది భర్తకి. సాధ్యమైనంత వెటకారంగా, తమరెంత మహారచయిత్రులైనా ఆడదానన్నమాట మర్చిపోకండి అన్నాడు. పర్వాలేదండి, మర్చిపోయినా క్షణానికి గుర్తు చేయడానికి మీరున్నారుగా. కృష్ణారావు లేచాడు. సోఫాలో పెట్టిన బ్యాగ్ అందుకున్నాడు. నేను వెళ్తానండి అన్నాడు మోహన్తో. కాస్త తడబడ్డాడు మోహన్. అదేమిటి అప్పుడే? వెళ్ళాలండి, ఓ ఫ్రెండ్ని కలుసుకోవాలి, మళ్ళీ రాత్రి బండికి వెళ్ళిపోవాలి. సరే మీ ఇష్టం. కృష్ణారావు విజయ్ కేసి చూస్తూ, వెళ్తానే విజయ అన్నాడు. కృష్ణారావు తిరుగు ప్రయాణం చూసి నారాయణమ్మ, రుక్మిణి ఆశ్చర్యపోయారు.
అదే నాయనా ఒక్కరోజైనా ఉండకుండా అంటూ బాధపడింది నారాయణమ్మ. లేదండి, అర్జెంటు పనుంది, ఇంకోసారి వస్తాను అంటూ వీధి గుమ్మం దాటాడు చుట్టం. విజయ్ అన్నగారితో పాటు గేటు దాకా వెళ్ళింది. అమ్మకేమైనా చెప్తావా అడిగాడు. ఏం చెప్పను, ఏమీ లేదు, బాగానే ఉన్నానని చెప్పు. సూటిగా చెల్లెలి మొహంలోకి చూశాడు కృష్ణారావు. నిజంగానే అంటున్నావా అన్నట్లు. అలాగే చెప్పనా అన్నాడు. విజయ గంభీరంగా అంది. కన్న తల్లి లాంటి అత్తగారు, తోడబుట్టిన తోడు లాంటి తోడికోడలు, నా చిటికెన వేలికి కూడా కష్టం లేదు, అదే చెప్పు, అమ్మ సంతోషిస్తుంది. విజయ రహస్యంగా మాట్లాడలేదు. అన్నీ మోహన్ వింటూనే ఉన్నాడు కాస్త దూరంగా నిలబడి. నేను వస్తా అంటూ గేటు దాటాడు కృష్ణారావు. విజయ అన్నగారు వెళ్ళిన వైపు నిర్లిప్తంగా చూస్తూ నుంచింది. అన్నయ్య ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత సంతోషించేలా ఉంది తన సంసారం అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. మోహన్ గబగబా లోపలికి వెళ్ళి వదిన గారితో అంటున్నాడు రుసరుసలతో. వచ్చే సంవత్సరం ప్రారంభిస్తుందట ఎంఏ చదువు, పిహెచ్డి చేయాలని ఉందట నీ తోటికోడలికి. రుక్మిణికి మరిదితో మాట్లాడాలనిపించలేదు. అతను భోజనాల దగ్గర ప్రవర్తించిన తీరుకు చాలా చేదర పుట్టింది. అటు చూడకుండానే తన పనిలో తను ఉండిపోయింది. విన్నావా వదిన, వచ్చే సంవత్సరం నుంచి మొదలెడుతుందిట. నీతో చెప్పిందా? అన్నగారితో చెప్తుంటే విన్నాను. నువ్వు ఈ సంవత్సరం నుంచే మొదలు పెట్టుకో, నువ్వే ఒక చెయ్యి పైన ఉంటావు, నువ్వు చెయ్యి అంది పట్టి పట్టనట్టు. భలే చెప్పావులే, అంతకన్నా ఏం చెప్తావు అనేసి వెళ్ళిపోయాడు. గంటలు గడుస్తున్న కొద్దీ విజయ మనసులో ఆవేదన పొరలు పొరలుగా పేరుకోసాగింది. సభ్యతారహితంగా సంస్కారహీనంగా ప్రవర్తించిన భర్త ప్రవర్తన గుండెల్ని రాంపపు కోత కోస్తున్నట్టుగా అనిపించింది. అనురాగం ఎరగని దాంపత్యాలని, సంస్కారం వంటబట్టని మనస్తత్వాల్ని చూసింది గతంలో. వాటినే తన కథల్లో రాసింది. ఒక్క కంచంలో తిని ఒక్క మంచంలో నిద్రపోతూ ఒక్క గృహంలో జీవించాల్సిన భార్యాభర్తలు ఎందుకు అలా జంతువుల్లా కుమ్ములాడుకుంటారు? సృష్టిలో మానవ జాతి పూర్తిగా పరిణతి చెందలేదా? మానవుడిలో జంతు లక్షణాలు ఇంకా అంతరించలేదా అంటూ తర్కించింది. తన కథల్లో ప్రేమ ఎరుగని మనుషుల్ని చూసి అసహించుకున్న రోజులు, అవమానాలు పడేవాళ్ల గురించి ఆలోచిస్తూ సానుభూతి ప్రకటించిన రోజులు చాలా వెళ్ళాయి. ఒకనాటికి తను కూడా సరిగ్గా అలాంటి స్థితిలో చిక్కుకుంది. అలాంటి అవమానాలకే గురవుతోంది. నిజంగా తన మీద తనకెంతో నమ్మకం. తను భర్తకి అనుకూలంగా ప్రవర్తించగలనని, భర్త తనని గౌరవాభిమానాలతో చూసుకునేలా చేసుకోగలనని నమ్మకం. కానీ మోహన్ చాలా జుగుప్సాకరంగా ప్రవర్తించాడు. అతను ఎబ్బెట్టుగా మాట్లాడిన మాటల తీరు తలుచుకుంటే శరీరం అసహ్యంతో జలతరిస్తోంది. క్రితం రోజు కూడా ముసలావిడి దగ్గర అదే ప్రవర్తన. తన పుట్టింటి వాళ్ళ సమక్షంలోనే తన మీద అధికారం చలాయిస్తూ తననొక హీనమైన వ్యక్తిగా జమకట్టాడు తన భర్త. ఈ అవమానాన్ని తను మర్చిపోగలదా? తర్వాత ఎవరి ద్వారా ఎన్ని గౌరవాలు పొందినా ఆ లోటు తీరుతుందా? పూర్ణ కలశంలా ఉంటుందనుకున్న తన దాంపత్య జీవితం వెలితిపడింది. ఎంతో వెలితిపడింది. మౌనంగా ఉదాసీనంగా గడిపిందా పగలంతా. రాత్రి భోజనాలు అయ్యాక గదిలోకి వచ్చి చేతికి అందిన పుస్తకం తెరుచుకొని కూర్చున్నాడు మోహన్. విజయ చాలాసేపు భరతనాట్యం పుస్తకం చదవాలని ప్రయత్నించి దాని మీద కళ్ళు నిలవక పుస్తకం కిందికి దించి మోహన్ కేసి చూసింది. మోహన్ సీరియస్గా చదువుతున్నట్లే అనిపించింది. అలా తామిద్దరూ ఎడమొహాలతో పెడమొహాలతో మాటామంతి లేకుండా కూర్చుని ఉండటం చూసుకుంటుంటే ఎంతో సిగ్గనిపించింది విజయ్కి. జీవితంలో సమస్యలుంటాయి అన్న భావంతో తను కథలు రాసింది. తన కథలు ఎంతో సహజంగా ఉంటాయంటూ అభినందిస్తారు పాఠకులు. ఇప్పుడు తను అనుభవిస్తోంది ఆ సహజత్వాన్నేనా? జీవితంలో సమస్యలు వస్తే వాటి పరిష్కారాల కోసం కూడా ప్రయత్నం చేయాలి కదా. తమ మధ్య కోపాన్ని ఇలా పెంచి పెద్ద చేసుకోవటం కన్నా మంచి చెడ్డల గురించి సంప్రదించుకోవటం వివేకం కదా. తనే ఆయన్ని పలకరిస్తే, అడిగేస్తే, అతని ప్రవర్తన వల్ల తనకెంత బాధ కలిగిందో స్పష్టంగా మాట్లాడితే. అక్కయ్య మీద బావగారి కేకలేసినప్పుడు ఆయన్ని గట్టిగా అడగమని అక్కయ్యతో తను అనలేదు. ఎవరి ప్రవర్తన రెండో వాళ్ళకి అవమానం కలిగించినా దాని గురించి హెచ్చరించాల్సిన అవసరం రెండో వాళ్లకు ఉంటుంది. పుస్తకం వేళ్ల మధ్య పట్టుకుని మోహన్ కేసి మళ్ళీ చూసింది. మీతో నేను కొంచెం మాట్లాడాలి అంది అలాగే చూస్తూ. నాతోనా? నాతో ఏం మాటలు నీకు? నిర్లక్ష్యంగా కళ్ళు మళ్ళీ పుస్తకం వైపుకు తిప్పుకున్నాడు. విజయ నిర్మోహమాటంగా అంది. మీరు ఉద్దేశపూర్వకంగా చేశారో లేదో నాకు తెలియదు, కానీ ఇవాళ మీ ప్రవర్తన చాలా విచిత్రంగా తోచింది నాకు. మోహన్ విస్తుపోతున్నట్లు చూశాడు. ఆమె తనంత ధైర్యంగా అడుగుతుందని, ఆ ప్రస్తావన ఎత్తి మాట్లాడుతుందని అనుకోలేదు. విజయ మళ్ళీ అంది.
మా అన్నయ్య నా సంసారం చూడాలని వచ్చాడు, కానీ మంచి అభిప్రాయంతో వెళ్ళాడనుకోను. ఓహో, నీ అన్నగారి మెప్పు కోసం నేను నీ వెనక కాకాలు పడుతూ తిరగాల్సిందనమాట. విజయ మళ్ళీ ఆశ్చర్యపోయింది. అన్యోన్యంగా ప్రవర్తించటం అంటే కాకాలు పట్టటమా? భర్తకి భార్య మీద, భార్యకు భర్త మీద హక్కులు అధికారాలు ఉంటాయని అందరికీ తెలుసు. వాటిని ప్రదర్శించడానికి అంత తాపత్రయపడాలా అంది. విజయ, నువ్వు నోరు కొంచెం సంభాళించుకొని మాట్లాడితే బాగుంటుంది తీక్షణంగా అన్నాడు. నీతో చెప్పించుకోవాల్సిన దుస్థితి నాకింకా రాలేదు. నువ్వింత నిలదీసి అడిగే ముందు నీ విషయం కూడా ఆలోచించుకో. డాన్స్ పుస్తకాలు కావాలని నీ అన్నగారికి చెప్పుకున్నావు కానీ నాకు చెప్పలేదేం? పెళ్ళయి భర్త అంటూ ఒకడున్నాడన్న లక్ష్యం ఉందా నీకు? అన్యోన్యత అన్న మాటకు అర్థం తెలిస్తే నువ్వింత అహంకారంగా ప్రవర్తిస్తావా? మోహన్ చేసిన ఆరోపణకి విజయ తెల్లబోయింది. తను నిర్లక్ష్యంగా అహంకారంగా ప్రవర్తించిందా? ఎంత అపార్థం! ఎన్నాళ్ల నుంచి ఈ విషయం మనసులో పెట్టుకున్నారు? అన్నయ్యకి ఉత్తరం రాస్తూ డాన్స్ పుస్తకాల విషయం కూడా రాశానని మీతో చెప్పాను కదా. నాకు ఎలాంటి పుస్తకాలు కావాలన్నా మా అన్నయ్య తెచ్చిపెట్టేవాడు. ఇప్పుడు అలాగే రాశాను. ఇందులో మిమ్మల్ని నిర్లక్ష్యం చేసేదే ఉంది? లేదా ఎదురుగా ఉన్న నాకు మాట మాత్రం కూడా చెప్పకుండా ఎక్కడో ఉన్న నీ అన్నకెందుకు రాయాల్సి వచ్చిందనేదే నా ప్రశ్న. విజయ మాట్లాడలేకపోయింది. మోహన్ నుంచి ఆ ప్రశ్న ఎంత అధికారపూర్వకంగా వచ్చినా అది కొంతవరకు సమంజసమే అని కూడా అనిపించింది. ఎప్పటిలాగే అన్నయ్యకు రాశానన్న వాదన బలహీనంగానే తోచింది. తనకిప్పుడు పెళ్ళయింది, భర్త ఉన్నాడు. తన మంచి చెడ్డలు చూడాల్సిన వ్యక్తిగానే అతన్ని ఎంచుకుంది. తనకేం కావాలో అతనికి ఎందుకు చెప్పలేకపోయింది? భార్య అడిగిన వస్తువు తెచ్చిపెట్టినప్పుడు ఆ భర్తకి ఎంత సంతోషం కలుగుతుందో తను ఊహించలేదా? నిజంగా తను పొరపాటు చేసినట్లు అనిపించింది. పశ్చాత్తాపంగా అంది. నిజంగా అంత ఆలోచించలేదు నేను. అంతేకాని మిమ్మల్ని నిర్లక్ష్యం చేసి పుట్టింటి వాళ్ళని అంటిపెట్టుకుని తిరుగుతానా? నాకు కావలసిన పుస్తకాలవి వెతకటం మీకు కొత్త. మా అన్నయ్యకి అలవాటు. అందుకే అలా రాశానేమో. ఇంత చిన్న విషయం అర్థం చేసుకోలేరా? మోహన్ కటువుగా అన్నాడు. కళ్ళకి కనిపిస్తోంది వదిలేసి ఇంకా ఏదో అర్థం చేసుకోవాలని ప్రయత్నించడం నా తత్వం కాదు. ఈ విషయం నన్ను ఆనాడే అడగొచ్చునే. దాన్ని మనసులో పెట్టుకుని ఇవాళ అన్నయ్య ముందు ఇలా ప్రవర్తిస్తే నేనెంత అవమానం భరించామో, మనమిద్దరం ఎంత చులకనయ్యామో ఆలోచించండి అంది. పొరపాటంతా నాదేనంటావా? మాటకు మాట చెప్పకుండా నువ్వు నోరు మూసుకుని ఊరుకుంటే తేలిగ్గా పోయేదిగా. భర్త ధోరణి చూస్తే అసహ్యం కలిగింది విజయకి. మీరేం మాట్లాడుతున్నా నేను కిక్కురు మనకుండా ఉండాల్సిందన్నమాట. అలా ఉండకపోవటమేగా నా పొరపాటు. విజయకి ఇక మాటలు పెంచబుద్ధి కాలేదు. అలా చాలా అడగాలనుకునే మాటలు ప్రారంభించింది కానీ ఆ అడగటం వ్యర్థం అనిపించింది. ఒక్క మాట మాత్రం చెప్పకుండా ఉండలేకపోయింది. భర్త వైపు నిశ్చలంగా చూస్తూ, ఇవాళ మీ ప్రవర్తన నన్ను రంపపు కోత కోసింది. మీరెంత సమర్థించుకోవాలనుకున్నా అంతరాత్మ అంటూ ఉంటే మీకు నిజం తెలుస్తుంది. మీరు చాలా చాలా సంస్కారహీనంగా ప్రవర్తించారు. విజయ ఆవేశాన్ని కొత్తగా చూసిన మోహన్ పౌరుషం పొంగింది. తనేమిటో విజయకు తెలియచెప్పాలి. తన దగ్గర ఎలా మసలాలో నేర్చుకుంటుంది. గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతుందిగా. ఎవరెవరికో నేర్పాలనుకుంటుంది. తను నేర్చుకోవలసింది ఎంతుందో నేర్చుకోవద్దు? విజయ, నీ నోటికి హద్దు పద్దు లేకుండా వాగే అలవాటుంటే దాన్ని సహించడం నా వల్ల కాదు. ఊహాలోకాల్లో విహరించడం మాని భూమి మీద బతకడం నేర్చుకో. రచయిత్రివి కదా అని పుస్తకాల్లో మాటలు మాట్లాడకు. భర్త దగ్గర భార్య ఎంత అణుకుగా వినయంగా మసులుతుందో అలా మసలటం నేర్చుకో. నువ్వు నేర్చుకోవాల్సిందేమిటో నువ్వు నేర్చుకో, లేకపోతే నేను భరించలేను అనేసి వెనక్కు తిరిగాడు. విజయ నిర్ఘాంతపోయి కొయ్యపారిపోతూ వింది. జవాబు చెప్పలేదు. చెప్పే ఉద్దేశం లేదు. లేచి చేతిలో పుస్తకం టేబుల్ మీద పెట్టి సోఫా వైపు నడిచింది. మోహన్ కాసేపు పత్రిక తిరిగేసి లేచి లైట్ ఆర్పి మంచం మీద పడుకున్నాడు. అంధకారం అలుముకుంది. ఫ్యాన్ ధ్వని నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తోంది. ఎవరికి నిద్ర పట్టలేదు. ఇద్దరికీ నిద్ర పట్టడం లేదని ఇద్దరికీ తెలుస్తూనే ఉంది. 5వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.